పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. సమావేశాల చివరి రోజున కూడా లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీ చార్జ్ అంశాలపై విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. ఈ అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. విపక్షాల నిరసనలు, నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలుమార్లు సభను వాయిదా వేసినప్పటికీ పరిస్థితిలో మార్పులు రాలేదు. విపక్షాల ఆందోళనల నడుమ లోక్సభలో బిజినెస్ ముందుకు సాగలేదు. ఇక దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజు కూడా రాజకీయ వేడి కొనసాగింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, పార్లమెంట్ చివరి రోజు ఎలా ముగిసింది? రావాలి. ఈ జూలై 20వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యి ఈ రోజు ఆగస్టు 13వ తేదీ 19 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. 18 రోజుల పాటు దాదాపుగా అధికార పార్టీల గందరగోళం మధ్యనే వాయిదాల పర్వం కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి పార్లమెంట్ సమావేశాలు ఉభయ సభల్లోనూ ఇటు కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు, అదేవిధంగా అధికార పార్టీ కూడా ఆరోపణలు ప్రత్యారోపణలతో సభ వేడవచ్చు. అయితే ఈ రోజు చివరి రోజు సమావేశాలను కూడా ఏదైతే లాఠీ జంతర్ మంతర్ లాఠీ చార్జ్ జరిగిందో దానికి సమాధానం చెప్పేందుకు హోంశాఖ మంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నప్పటికీ ఇవాళ అయితే దానికి కౌంటర్ గానే రాహుల్ గాంధీ కూడా సమాధానాలు, చర్చలు కాదు కావాల్సింది. దానికి ఏదైతే లాఠీ చార్జ్ ఆదేశాలు జారీ చేశారా లేదా స్పష్టత ఇవ్వాలి, అంతే తప్ప ఆయన చెప్పే సమాధానాలు అదే విధంగా చర్చకు రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఈ రోజు కూడా అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి. అయితే ఇప్పటి వరకు దాదాపు 18 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో కొన్ని బిల్లులు మాత్రం ఎలాంటి చర్చలు లేకుండా మోజుబాన్ ఓటు పద్ధతిలో చర్చలు ముగిసి బిల్లులు ఆమోదం పొందేవి. అయితే అనేకమైన బిల్లులు, ప్రధానంగా డీలిమిటేషన్ బిల్లు, అదే విధంగా విదేశీ నిధుల మళ్లింపు వాటితో పాటు మహిళా బిల్లు, రిజర్వేషన్లు కూడా ప్రవేశపెట్టాలి అనే దాంతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి చర్చలు లేకుండా, ఎలాంటి దానిపైన బిల్లులు ప్రవేశపెట్టకుండానే దాదాపుగా పార్లమెంట్ సమావేశాల ముగింపు దశకు చేరుకున్నాను చెప్పుకోవచ్చు. ఈ రోజు పార్లమెంట్ ఇట్లు ఉభయ సభల్లోనూ అమిత్ షా సమాధానం ఇస్తున్నారు. అయితే సమాధానానికి విపక్ష పార్టీలు సిద్ధంగా లేకపోవడంతో మన ఇవాళ కూడా గందరగోళం మధ్య పార్లమెంట్ సమావేశాలు ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రావాలి. రామకృష్ణ, మరి చివరి రోజు కూడా సభ నడవకపోవడం వల్ల ఈ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందాల్సిన మరి కీలక బిల్లుల పరిస్థితి ఏంటి? అదే ఏదైతే కీలక బిల్లులు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలందో ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు కాబట్టి దీనికి సంబంధించి మరోసారి అంటే ఈ రోజు సాయంత్రం వేస్తారా లేకుంటే పొడిగిస్తారా అనేది ఒక క్లారిటీకి రావాల్సి ఉంది. దానికి సంబంధించి అధికార పక్షం నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఒక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. నిర్వాధిక వాయిదా వేస్తారా లేకుంటే ఏదైతే డీలిమిటేషన్, అదే మహిళల బిల్లులు, రిజర్వేషన్ సంబంధించిన ఏదైతే బిల్లులు ఉన్నో దానికి సంబంధించి విషయాల్లో ప్రత్యేక సమావేశాలు 4 రోజుల పాటు సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఆలోచన దిశగానే ఇప్పటి వరకు ఏదైతే మెజార్టీ సాధించేందుకు అధికార పార్టీ ఇప్పటికే సిద్ధమైందో మెజార్టీ సాధించి అయితే డీలిమిటేషన్ బిల్లుకు, అదేవిధంగా మహిళా బిల్లుకు కొన్ని పార్టీలు మద్దతు కూడగట్టడం, అదేవిధంగా కొన్ని పార్టీల నుంచి మంత్రులు, ఎంపీలు కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యం అయితే డీలిమిటేషన్, అదే మహిళల బిల్లులకు సంబంధించి ఏదైతే ఎఫ్సిఆర్ఏ సంబంధించిన బిల్లులు కూడా ప్రత్యేకంగా 4 సమావేశాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఏర్పాటు చేస్తారు. అయితే ఎఫ్సిఐ బిల్లుకు సంబంధించి పార్లమెంటు కమిటీకి పంపించడం వల్ల దానికి సంబంధించి ఇంకా ఎలాంటి విధి విధానాలు ఏంటి అనేది దానిపైన చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే దానిపైన ప్రతిపక్ష పార్టీలు విడుదల చేయడంతో పాటు ప్రజా సంఘాలు, అదేవిధంగా ఏదైతే దేవాలయాలు కానీ ఇతర సమస్యలు కానీ కూడా దీనికి సంబంధించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. దాని పార్లమెంటు సంయుక్త కమిటీకి దాన్ని రిఫర్ చేయడంతో దానికి ఎఫ్సిఐ సంబంధించిన ఏదైతే బిల్లు ఉందో దానికి పెండింగ్ డీలిమిటేషన్, అదే మహిళా బిల్లులకు సంబంధించిన విషయాల్లో మాత్రం ప్రత్యేకంగా 4 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ఆమోదించే పనిలో అయితే కేంద్ర ప్రభుత్వం అయిందని చెప్పవచ్చు. రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.